మెకానికల్ ఏమో. బీటెక్ చేసిన వాళ్ళకి మీకు తెలియదు బ్రో, మాకు ఎక్కడ తెలుస్తుంది. బీటెక్ చేసినా ఏది చేసినా ఎవరికి ఏం తెలియదు, బయట నుంచి నేర్చుకోవచ్చు. ఫైనల్లీ What's up guys, welcome back to my channel. Hope everyone is doing great. Finally మొత్తం గేర్ చేసుకొని ఒక రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం అహోబిలంకి. అండ్ మీరు నా ఇన్స్టా స్టోరీలోనే చూసి ఉండొచ్చు, నేను మ్యాక్సిమం పోస్ట్ చేశాను ఆ రైడ్ గురించి, ఎవరైనా జాయిన్ అవుతారని కూడా. అండ్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. యాక్చువల్లీ 4:30 కల్లా నేను నా ఫ్రెండ్ మహేష్ని పికప్ చేసుకోవాలి, వాడు జాయిన్ అవుతా అన్నాడు. ఐ మీన్ పిలియన్లు అక్కడ, మన దగ్గర బైక్ లేదు. సో ఇప్పుడే టైం లేట్ అయింది అండ్ డైరెక్ట్ వాడిని పికప్ చేసుకొని ఐ సీ ఇన్ ద మీటింగ్ పాయింట్. ఓకే, మనం ఈరోజు హిమాలయన్ మీద వెళ్తున్నాం ఫ్రెండ్స్. అండ్ హెల్మెట్ కూడా మహేష్ కోసం, మన దగ్గర హెల్మెట్ లేదు. అండ్ ఐమ్ కీపింగ్ దిస్ హియర్, ఉంటుందో ఉండదో, ఆర్ షుడ్ ఐ కీప్ దిస్ లైక్ దిస్? ఏం కాదు కదా, ఎందుకు ఏం పెట్టేద్దాం. Let's go. అమ్మా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే డైరెక్ట్ 1 టౌన్కి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని మళ్ళీ సంతోష్ నగర్లో ఉన్న మన బైకర్ స్టోర్ దగ్గరికి రావాలి. రైడర్స్ ఉన్నారు అంట, ఐ మీన్ మనతో బ్యాచ్ జాయిన్ అయ్యేవాళ్ళు, బట్ ఎక్కడనో కనపడతలేదు. అఖిల్ బ్రోకి కాల్ చేస్తా, చూద్దాం, అటు సైడ్ వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ మనతో జాయిన్ అయ్యే వాళ్ళంతా వచ్చారు అన్నాడు, చూస్తాం అందరు ఏమన్నా ఉన్నారా అని. ఒక అన్న అయితే ఉన్నాడు, అంతేనా, అట్లీస్ట్ 4-5 అన్న వస్తారు అనుకున్నా, బట్ చూద్దాం. కాదు. హే గైస్, ప్రజెంట్ అయితే మనము చౌరస్తా దగ్గర ఉన్నాము. బ్యాక్ సైడ్ మన మిసిల్ గౌడ్ బ్రో ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇన్ని వీడియోస్ తీసిన ఇంతవరకు అన్నని ఇంట్రొడ్యూసే చేయలే. ఏ అఖిల్ బ్రో హాయ్ చెప్పు మన బ్లాగ్కి. అండ్ మనతో పాటు మహేష్ జాయిన్ అయ్యాడు. అండ్ ప్రజెంట్ అయితే మనం 3 బైక్స్, ఇది నాది హిమాలయన్ అండ్ 390 అండ్ అది MT-15, అన్నది MT-15 అది అయితే. అండ్ ప్రజెంట్ వచ్చేసి టైం 6 అవుతుంది. అండ్ ఇప్పుడు నుంచి అఫీషియల్గా రైడ్ స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ సీ ఇన్ ద GoPro mode in 3, 2, 1. Here we go. 8:30 ఫస్ట్ టైం రా ఒక ప్రొఫెషనల్ రైడర్స్తో ఒక రైడ్ వేస్తున్నా. అండ్ ముందర ఉన్నది మన మిసిల్ గౌడ్ బ్రో. అండ్ మ్యాక్సిమం కర్నూలులో చాలామందికి తెలుసు. అండ్ ఫన్నీ పార్ట్ ఏమంటే మన మహేష్ గారు 2 days బ్యాక్ అన్న రీల్ సెండ్ చేసి, అన్న ఈ బ్రో మన కర్నూలే అంటే చూడు కొలాబ్ చేసుకో అది ఇది అన్నాడు. మనం ఎంత లక్కీ చూడండి, అఖిల్ బ్రో వల్ల మనకి చాలా అంటే చాలా మంది మన బ్లాగ్ లేక్ కానీ మనకు కొలాబ్స్ అవుతున్నారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ అఖిల్ బ్రో అండ్ మహేష్ గారు వస్తున్నాడు. కొద్దిగా అది సస్పెన్షన్ కొద్దిగా బాగాలేదనమాట, సో అఖిల్ బ్రో అని ఎక్కించుకుంటా అన్నాడు. అండ్ మార్నింగ్ 6 అయింది. మ్యాక్సిమం ఒక 2 hours ఆర్ ఇంకొక ½ an hour అట్లా ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే మ్యాక్సిమం 8:30 లోపల రీచ్ అయిపోతామన్నాడు అన్న అయితే. చూద్దాం, లెట్స్ గో. ఎంత ఎక్సైటింగ్ ఉంది తెలుసా నాకైతే. అసలు ఫస్ట్ టైం ఒక ఫుల్ గేర్ ఆన్ వేసుకొని ఒక రైడ్కి వెళ్తున్నా అంటే అబ్బా బాబా ఒక వేరే లెవెల్ ఉంది ఇప్పుడు నాకైతే. మార్నింగ్ చూసారు కదా, ఐ మీన్ మొత్తం గేర్ అంటే ఎట్లా అంటే లైక్ నా దగ్గర షూ, ఐ మీన్ బూట్స్ లేవు, రైడింగ్ బూట్స్.
కొన్ని షూ ఉన్నాయన్నమాట, ఓల్డ్ షూ అవి. సో అవే వేసుకున్నా. ఇంకా మనం ఇన్వెస్ట్ చేయాలి గేర్ మీద. బట్ ప్రజెంట్ దీంతో స్టాప్ చేద్దాం, కొద్దిగా టైం తీసుకుందాం. మీరు కొద్దిగా నాకు సపోర్ట్ చేస్తే 1Kని కనీసం రీచ్ అయ్యేలా చేస్తే మనకి ఇంట్లో నుంచి కూడా కొద్దిగా సపోర్ట్ దొరుకుతుంది అనమాట. సర్లే కొద్దిగా మనోడు క్లిక్ అవుతున్నాడు, హెల్ప్ చేద్దాము అది ఇది అని. సో తొందరగా అబ్బా, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పడేయండి తొందరగా మనకి. Hey, remember this road? My first vlog started here. అది కూడా ఇక్కడికి గండికోట వెళ్తేప్పుడు ఇలా ఈ రూట్లోనే వెళ్ళాము. అప్పుడు ఎలా అంటే నార్మల్ ఒక స్టైలింగ్ జాకెట్ వేసుకొని, ఒక ప్యాంట్ వేసుకొని, నార్మల్ షూస్ వేసుకొని, దాంతోపాటు మన నందకిషోర్ రెడ్డి, అజయ్ గాడు, హర్ష, అసలు 3 monthsలో ఇలా గేర్ వేసుకొని ఒక ప్రొఫెషనల్ వాళ్ళతో వెళ్తున్నా అంటే దట్స్ ఐ కాంట్ బిలీవ్ దిస్. లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అబ్బా. కొత్త రూట్ యూజ్ చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో నాకైతే తెలియదు. బట్ ముందర మాత్రం సన్ రైజ్ అవుతుంది, బ్యూటిఫుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఏమన్నా ఫోటోషూట్ చేస్తాడే మన ఐడియా లేదు, చూద్దాం. స్టాప్ అయితే అయ్యారు. A few minutes later. ఓకే, ఇందాక అక్కడ స్టాప్ అయ్యి కొన్ని పిక్స్ అండ్ నార్మల్ వీడియోస్ తీసుకున్నాం. మంచి సన్ రైజ్ అవుతుంది కదా. అండ్ నేనేం చేస్తున్నా, ఎక్కడ ఏ టైం టు టైం ఎక్కడ ఉన్నానని నన్ను ఫాలో అవ్వాలనుకుంటే, నా పిక్స్ని చూడాలనుకుంటే డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇట్స్ @SAGA_IG అండ్ నన్ను టోల్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఈ నుంచి ఇంకా ఆగేదే లేదు, కొట్టి పడేద్దాము అంతా. అఖిల్ బ్రో చూడండి, అసలు ఆడ కుక్క పిల్ల కరెక్ట్ రోడ్డు మీద అడ్డం వచ్చింది నాకు, దాన్ని పంపించకుండా పట్టుకొచ్చేస్తున్నాడు అన్న కూడా. ముందర ఎక్కడన్నా డ్రాప్ చేస్తాడేమో ఐడియా లేదు కానీ ఏదో అన్న దగ్గరనే కూర్చునింది అది ముందర. నైస్ కదా. వీఆర్ ఆల్మోస్ట్ గడివేముల రోడ్డు దగ్గర వచ్చాము. అండ్ ఇంకా ఎంత ఉందో ఐడియా లేదు, కొడదాం. మనకి ఇలాంటివి చాలా ఈజీ రైడ్స్ కదా. ప్రజెంట్ అయితే బనియన్పల్లి రూట్ తీసుకున్నాం. అన్న బనియన్పల్లి కూడా ఇతనే కదా భయ్యా, ఇవ్వ నేను అన్న బండి ఆఫ్ అయిపోయింది, ఏదో పోయింది ఫ్యూజ్ అయితే అనవట్లే. మొన్న కూడా అంతే, హైదరాబాద్కి వెళ్ళే టైంలో కూడా ఎట్లనే అయిపోయింది. కరెక్ట్ రైడ్ స్టార్ట్ అయినా 1 hourకి ఎట్లా అయిపోయింది చూడు. అసలు ఈరోజు ప్యాక్ అవుతుంది మాకైతే. అసలు ఆగిపోయినాము. మిసిల్ బ్రో వెళ్ళాడు, అది మన కాపర్ వైర్ అండ్ ఏంటిది అది ఫ్యూజ్ తీసుకొని రానికే. ఈరోజు సండే, అది కూడా షాప్స్ ఓపెన్ కూడా ఉండవు. ఏమవుతుందో అసలు, అదో గతే మాది ఈరోజు. మళ్ళీ లెగ్ వేసుకుంటూ పోవాలా బేతంచెర్ల వరకు. కేటీఎం ఏమైందే నీకు? మొన్ననే కదా బాగా చేయించిన. ఫ్యూజ్ కోసం ఎంత తిప్పాలి చూడు. బేతంచెర్ల కదా, బేతంచెర్లలో ప్రజెంట్ అయితే ఫ్యూజ్ కోసం తిరుగుతున్నాము. ఇన్ని షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ప్రజెంట్ ఒక షాప్లో అడిగాము, ఇప్పుడైతే సర్చింగ్ ఎక్కడ దొరికితే అక్కడ ఆపాలా. ఫ్యూజ్లు ఏమైనా ఉన్నాయా? 2 hours later. ప్రజెంట్ అయితే మనకు ఒక చిప్ అయితే దొరికింది, అది ఫ్యూజ్. అది ఒక్క ఫ్యూజ్ కోసం 2 hours వేస్ట్ అయింది మాకు. ఒక్కటే ఫ్యూజ్ అయితే దొరికింది. 5 రూపీస్ది 20 రూపీస్ తీసుకున్నాడు మాకు. 20 రూపీస్ తీసుకున్నాడు. అది మనం ఏమన్నా చూద్దాం, సెట్ అయితే కంటిన్యూ అవుతుంది రైడ్, లేదంటే ఇక్కడికి చల్లన అంతే. ఏం చేసేది లేదు. లెట్స్ సీ వస్తుందో రాదో, అవ్వాలని కోరుకుందాం. ఇదేలే బ్రో, ఇందాక ఇచ్చినది ఇవే కదా. ఇందాక స్పార్క్ వస్తుంది, ఆన్ చేసాను. హాయ్ ఫ్రెండ్స్,
ఏ నా సినిమా చూసుకుంటూ వస్తున్నాడా ఏవో సినిమా నచ్చలేదేమో నాకు ఇందాక కూడా ఆఫ్ చేసిన ఆయన కరెంట్ ఇందాక కూడా అలా అట్లా గట్టి గట్టి ఎవడా ఆన్ అవుతుంది మళ్ళీ పోయిందా ఆన్ చేసిన ప్రతిసారి అది చిక్ అంటుంది కదా ఒక ఫ్యూజ్ ఎక్కిపోయింది ఇంకో ఫ్యూజ్ ఉంటుంది ఇంకొకటి ఇంకా 3 తెచ్చినాం కావాల్సి కానీ 10,000 కావాలంట నేను అప్పుడే చెప్పినా తీసుకోని దొరికేసింది ఫైనల్లీ దాన్ని ఆడ పెడతాడు చెప్పాలో చేయడు అసలు అఖిల్ బ్రో మెకానికల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ రా మెకానికల్ ఏ బైక్ కాబట్టి మెకానికల్ అన్నా ఎలక్ట్రికల్ కమ్ మెకానికల్ ఏమో బీటెక్ చేసిన వాళ్ళకి మీకు తెలియదు బ్రో మాకు ఎక్కడ తెలుస్తుంది డిగ్రీనే బీటెక్ చేసినా ఏది చేసినా ఎవరికి ఏం తెలియదు బయట నుంచి నేర్చుకోవాల్సింది ఫైనల్లీ గైస్ ఫైనల్లీ రైట్ కంటిన్యూ లెట్స్ గో కొన్ని కోట్లు ఇచ్చిన ఇలాంటి ఆనందం రైడ్ అయితే కంటిన్యూ అవుతుంది ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ ఉన్నాయి ఆ ఫ్యూజులు ఎత్తి పెట్టుకో ముందు కాపర్ పైన ఏడా ఉంటుంది ఇంత పెద్ద రోప్ తీసుకో కాపర్ లోపల పెట్టేద్దాం బండి మొత్తం చూడదాం కవర్ రైడ్ కంటిన్యూ అవుతుంది స్టార్ట్ చేద్దాం నేనైతే ఆడగతే డైరెక్ట్ కొట్టేద్దాం బాగా ఎట్లా అయితే అవుతుంది కానీ ఒక ఆనందం వచ్చింది మొత్తం టాప్ బాక్స్ ఎవడో వచ్చేసింది ఇక ఊడిపోతుంది టాప్ బాక్స్ జీతాలు లేవు శాలరీ వల్లే ఇంతవరకు మెయింటైన్ చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు ఇది కూడా ఇరిగిపోయింది